హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. ప్లస్ రెండోది వచ్చేసి లైవ్ ట్రేడింగ్ దలుచుకున్నాను అనమాట. సో మీకు కన్నా ఫోరెక్స్లో నాలెడ్జ్ లేకపోయినా, మీకు ఫోరెక్స్ ఏదైనా అకౌంట్ కావాలన్నా కానీ ఇక్కడ కింద డిస్క్రిప్షన్స్లో మంచి అకౌంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫోరెక్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నాతో కనెక్ట్ అవుతే మీకు మంచి రిటర్న్స్ వచ్చేట్టుగా నేను ట్రైనింగ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ చూస్తే కన్నా ఈరోజు కూడా లైవ్లో వచ్చేసి మీకు గైడ్ చేయడం జరిగింది. సో ఏదైతే మీకు ఇక్కడ అంటే మనం డిస్కస్ చేసుకున్నామో, సజెషన్ చేసుకున్నామో, సో దాని గురించి ఇక్కడ బిట్ కాయిన్ చూడొచ్చు మీరు. మనం ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవడం జరిగింది. స్ట్రాటజీలో ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనమాట. సో వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతా వచ్చింది అనమాట. సో వెన్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, సో ఆ బ్రేక్అవుట్ అయిన కాడ వచ్చేసి ప్రాపర్ ఎంట్రీ అనేది తీసుకొని ప్రీవియస్ యొక్క లో స్టాప్ లాస్ గా మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. సేమ్ ఇదేం రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీగా వచ్చేసి మీకు చెప్పాను. సో సేమ్ సినారీ వచ్చేసి మీరు కూడా బిల్డ్ చేసుకుంటే ఎనీ ఫోరెక్స్ అంటే ఫోరెక్స్ లో కమ్యూనిటీస్ కానీ, లేకపోతే కరెన్సీ ట్రేడింగ్ కానీ, లేదంటే క్రిప్టో ట్రేడింగ్ దేనికైనా సరే ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. సో మీకు ఇది వచ్చేసి లైవ్ లో నేను చూపించాను, వర్కౌట్ అవుతుంది లేదనేది కూడా సేమ్ పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇచ్చిన విధంగానే వచ్చేసి ఎంట్రీ అనేది ఇచ్చాను. ప్రాపర్ స్టాప్ లాస్ అనేది కూడా నేను ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. సో అనుకున్న విధంగానే మూమెంట్ అనేది వస్తా వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా 100 పాయింట్స్ మూమెంట్ వస్తానే దానికి సంబంధించిన ఒక పిక్ అనేది కూడా నేను లైవ్ లో తీసుకున్నాను, పొజిషన్ అనేది కూడా చూపించడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ అనేది కూడా లైవ్ సంబంధించిన అకౌంట్ అనమాట. $10 దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది అనేసి క్లియర్ గా ఇక్కడ వచ్చేసి చూపించాను అనమాట మీకు. అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మొమెంటం ఎప్పటికప్పటికి 200 పాయింట్స్ మూమెంట్ వచ్చింది, 300 పాయింట్స్ బిట్ కాయిన్ పైన 300 పాయింట్స్ క్యాచ్ చేశాను, 400 పాయింట్స్ క్యాచ్ చేశాను అనేసి ఇలా క్లియర్ గా మినిట్ మినిట్ వచ్చేసి ఇక్కడ మేము చూపించుకుంటూ వచ్చాను అనమాట. సో ఫైనల్ గా చూస్తే నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ రోజు $30+ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట ఇప్పటికైతే. ఓకే, సో నాకు మోర్ దాన్ ఎనఫ్ అనిపించింది. ఇంకా వచ్చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చినాక. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఉందా కూడా చూసుకుంటే కన్నా కొంచెం బెటర్గా వస్తుంది, కొంచెం మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు మీరు. సో బిట్ కాయిన్ పైన వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది కూడా నేను ఇక్కడ షేర్ చేయడం జరిగింది అనమాట. సో ఏదైతే ఉందో లాస్ట్ ఫ్యూ డేస్ గా వచ్చేసి అంటే బిట్ కాయిన్ ఫాల్ కావడము, ఈ రోజు వచ్చేసి ఒక్కసారిగా యుఎస్ స్టాక్స్ ఫీచర్స్ కూడా స్థిరపడడంతో ఏమైందంటే ఈ బిట్ కాయిన్ కూడా 1.1% వచ్చేసి అప్ కావడం అంట. అంటే అప్రాక్సిమేట్లీ 65,500 రీచ్ అయిందనమాట. సో అలాగే మీకు తెలిసిందే ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన వడ్డీ రేట్ల పెంపు వచ్చేసి మార్కెట్లతో అంచనాలతో ఇక్కడ మీకు తెలిసిందే డాలర్ స్వల్పంగా పడినప్పటికీ కానీ అధిక స్థాయిలోనే ఇక్కడ ఉండడంతో దాంతో ఈ బిట్ కాయిన్ అనేది కూడా మొమెంటం సమ్ ఎక్స్పెక్ట్ చేసినాం అనమాట. సో అందుకని నేను వచ్చేసి అంటే ఓ పక్కల ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ టెక్నికల్ గా కన్నా మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కన్నా మనం ఫాలో అయినామంటే ఆటోమేటిక్ గా గుడ్ రిటర్న్స్ వస్తాయనేసి నా ఎక్స్పెక్టేషన్. సో మీకు కన్నా ఇలాంటి అంటే స్ట్రాటజీ కావాలి అనుకునేటంటే సింపుల్ ఫ్రెండ్స్, నథింగ్ టు వరీ. ఇదే మళ్ళీ చెప్తున్నాను, ఇదేం రాకెట్ సైన్స్ కాదు. మీ అంతకు మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సిందంతా ఇక్కడ మీకు లింక్స్ ఇచ్చాను కదా. సో ఇక్కడ మీకు లింక్స్ ఇచ్చాను, మీరు కూడా చూడొచ్చు అనమాట. ఒకటి మల్టీ బ్యాంక్ టాప్ కి సంబంధించిన టాప్ ఫోరెక్స్ కంపెనీస్ నేను ఇచ్చాను అనమాట. నిఫ్టీ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ, లేదంటే డాలర్స్ లో ట్రాన్సాక్షన్ కానీ, క్రిప్టో ట్రాన్సాక్షన్ కానీ మినిట్ టు మినిట్ స్పీడ్ మూమెంట్ జరుగుతాయి. డిపాజిట్ అండ్ విత్డ్రాలు పక్కా ట్రస్టెడ్ కంపెనీస్ అనమాట. ఆ కంపెనీస్ రెఫర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కంపెనీస్ యొక్క అకౌంట్లో ఓపెన్ చేసుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. జస్ట్ మీ అకౌంట్లో ఒక $100 పెట్టుకోండి, ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తాను. వన్స్ ఎర్న్ ద మనీ ఆఫ్టర్ పే ద సర్వీస్ ఛార్జ్ అనమాట. సరేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాతో కనెక్ట్ కావచ్చు. బిఫోర్ వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని నాతో కనెక్ట్ అయినారంటే మనం వెబినార్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కన్నా ఖచ్చితంగా ఫోరెక్స్లో కంపేర్ ఇండియన్ మార్కెట్తో, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, కంపేర్ ఇండియన్ మార్కెట్తో పోలిస్తే ఫోరెక్స్ బెటర్. బికాస్ ఇండియన్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హ్యూజ్ క్యాపిటల్ ఉండాలా. సో అందుకనేసి మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ ఫీచర్స్ లో కూడా ట్రేడ్ చేయకుండా ఆప్షన్స్ పోతున్నాం, దట్టు ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం. బికాస్ ఎందుకంటే స్మాల్ అమౌంట్ తో హై రిటర్న్స్ వస్తాయి అనేసి ఆప్షన్స్ బయింగ్ లో వచ్చేసి అంటే ఆ స్టాక్ మూమెంటం లేకపోతే కానీ ఆటోమేటిక్ గా ప్రీమియం డికే అవుతుంది, మన అమౌంట్ వచ్చేసి ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్ అవుతుంది. ఇది నగ్న సత్యం, ఓపెన్ గా చెప్తున్నా నేనే. సో ఆ స్టాక్స్ ని ఐడెంటిఫై ఇన్ టైంలో కనుక పొజిషన్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతుంది మన క్యాపిటల్. అలాంటి వాటిని తప్పించుకోవాలంటే మనకంటూ ఒక లివరేజ్ ఇచ్చే కంపెనీని ఫైండ్ అవుట్ చేసుకొని మనకంటూ ₹10 సంపాదించుకోవచ్చు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఫోరెక్స్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, గోల్డ్, సిల్వర్ ఇది బెటర్ అని నేను అనుకుంటున్నా. నేనున్నది ఓపెన్గా చెప్పా. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నాలెడ్జ్ కావాలంటే నాతో కనెక్ట్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.